ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మొదట్లో యూట్యూబ్ ఛానల్లో భక్తి సాంగ్స్, జానపద పాటలు పాడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంగ్లీ అప్పట్లో పాడిన రేలారే రేలారే, ఆడనమలి, లైరే లాలైరే వంటి సాంగ్స్ ఇప్పటికీ ఉణువుతలు ఊగిస్తూనే ఉన్నాయి. జానపదాలతో ఫేమస్ అయిన మంగ్లీ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. శైలజారెడ్డి అల్లుడు జార్జిరెడ్డి, అల వైకుంఠపురంలో, సిటీమార్, రంగ్ దే, లవ్ స్టోరీ, బలగం, భోడా శంకర్, జవాన్ వంటి సూపర్ హిట్ మరెన్నో చిత్రాల్లో పాడి తన గానంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మంగ్లీ పాడిన సాంగ్స్ టాలీవుడ్ను ఓ ఊపు ఊపడంతో హీరోయిన్ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అదేవిధంగా ధమాకా సినిమాలో పాడిన జింతకా జింతకా పాటకు సైమా అవార్డును కూడా గెలుచుకుంది. అయితే మంగ్లీకి ఇప్పుడు ఓ అరుదైన గౌరవం దక్కింది. రీసెంట్గా స్వధా ఫౌండేషన్ నిర్వహించిన మార్గా 2024 ఈవెంట్లో ఉషా ఉతుప్, సుధా రఘునాథన్ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకుంది. కాగా సంగీత ప్రపంచంలో మంగ్లీ అందుకున్న విజయాలకుగాను సంగీత నాటక అకాడమీ నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఆమె సెలెక్ట్ అయ్యింది. దాంతో సోషల్ మీడియాలో మంగ్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.